చాలామందికి ఇప్పుడు మంత్రాస్లో మనకి ఒక్కొక్కల డేట్ ఆఫ్ బర్త్కి కొన్ని మంత్రాలు మనకు క్విక్గా రిజల్ట్ ఇవ్వడం జరుగుతుంది. కొన్ని మంత్రాలు అనేది యూనివర్సల్ ఉంటుంది, అంటే ఎవరైనా చాంట్ చేయవచ్చు. అంటే కొంతమందికి ఒక స్పెసిఫిక్ రీజన్కి కొన్ని మంత్రాలని కొంచెం అడ్వాన్స్ టెక్నిక్గా చేస్తే ఇంకా మంచి రిజల్ట్స్ ఉంటుంది. ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఇవ్వాలంటే ఇప్పుడు ఎవరి డేట్ ఆఫ్ బర్త్ అయితే 1 సిరీస్లో వస్తుందో, 1 సిరీస్ అంటే 1 కానివ్వండి, లేదా 19 కానివ్వండి, లేదా 10లో పుట్టినా, లేదా 28లో పుట్టినా, లేదా మొత్తం కలిపితే వాళ్ళకి డెస్టినీ నెంబర్ 1 సిరీస్ వస్తే వీళ్ళ సన్ ద్వారా రూల్ అవుతారు. అంటే సన్ అంటే సూర్యుని ఆధిపత్యం అనేది ఉంటుంది. వీళ్ళు అన్ని దేవతలకు చేసే కంటే సూర్యునికి చేస్తే వీళ్ళకి జల్దీ రిజల్ట్స్ కావడం జరుగుతుంది. ఇప్పుడు వీళ్ళు సూర్యునికి ఏం చేయాలి అంటే ఆరోగ్యం అనేది ఇవ్వచ్చు, లేదా ఒక స్తోత్రం అనేది ఉంది, పవర్ఫుల్ స్తోత్రం. అది ఏంటంటే ఆదిత్య హృదయం. ఓకే, ఆదిత్య హృదయం అనేది చదవచ్చు. అంటే వేరే వాళ్ళు కూడా చదవచ్చా అంటే అందరూ చదవచ్చు, కానీ ఇది వీళ్ళకి చాలా మంచి రిజల్ట్స్ అనేది ఇస్తుంది. ఓకేనా, ఇది ఒక యూనిక్ టెక్నిక్ లాగా. ఇప్పుడు ఒక యూనివర్సల్ అంటే ఇప్పుడు చాలామంది ఏం చేస్తారంటే మీరు గమనిస్తే ఇప్పుడు ఒక సచిన్ టెండూల్కర్ ఉన్నారు, ఆయన బ్యాటింగ్ పోయేటప్పుడు గ్రౌండ్ లోపల పోయేటప్పుడు ఫస్ట్ ఆయన సూర్యుని చూస్తాడు. అంటే అలా చూడడం వల్ల కూడా ఒక నార్మల్గా మనకి సూర్యునిది బ్లెస్సింగ్స్ అనేది ఉంటుంది.